విద్యాశాఖకు మంత్రిని వెంటనే నియమించి పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించాయి. పలువురు విద్యార్థి నాయకులు హైదరాబాద్లో సచివాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. చేవెళ్లలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ధర్నా కొనసాగింది. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్లో కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడించడం జరుగుతుంది. ప్రధానంగా 13 డిమాండ్ల పైన కూడా మేము ఈ సెక్రటేరియట్ ముట్టడించడం జరుగుతుంది. ఒకటి, విద్యాశాఖ మంత్రికి ప్రత్యేక మంత్రిని కేటాయించాలి. అదే విధంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని మీ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల గురుకులాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నా, ఫుడ్ ఫైల్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైసలు విడుదల చేయలేరు. కాంగ్రెస్ నుంచి 18 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి ఎలా చేసిన పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థని కనీసం పట్టించుకోకుండా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టి ఇవాళ విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల్ని ఇవాళ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు రాక స్విగ్గీ, జొమాటో డెలివరీలు చేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అన్ని కూడా పెంచకుండా ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది.